మాట్లాడడానికి మాజీ మంత్రి రోజా గారు ఉన్నారు. రోజాతో మాట్లాడదాం. అని చెప్పండి, అంటే సమన్వయ సమావేశం జరిగింది. అయితే తాజాగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను ఎలా చూస్తారు? అంటే కాకాని అరెస్ట్ కూడా జరగడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఈ సంవత్సర కాలంలో ఆయన ఏం చేశాడు అంటే అరాచకాలు, అక్రమ కేసులు, అలాగే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం తప్ప ఆయన ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. దాదాపుగా 143 ప్రామిసులు చేశారు. కనీసం 6 ప్రామిసులైనా వాళ్ళు చేయగలిగారని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు గొప్పగా మేము మహానాడు పెడుతున్నాం అంటున్నారు. ఆ మహానాడులో దమ్ముంటే మీరు తీర్మానం చేయగలరా? మేము చెప్పినవన్నీ ఈ సంవత్సర కాలంలో చేశాము అని చెప్పి మీరు రండి, మేము కూడా వస్తాం. కుప్పంకి వెళ్దామా, లేదా మన అమరావతిలో లోకేష్ గారి కాన్స్టిట్యున్సీకి వెళ్దామా, మంగళగిరికి వెళ్దామా, లేదా పిఠాపురం వెళ్దామా, లేదా హిందూపురం వెళ్దామా, ఎక్కడికైనా ఓకే. జూన్ నుంచి మీరు అధికారంలోకి వచ్చాక చేస్తామన్నారు. నెక్స్ట్ మంత్ జూన్కి మీ మహానాడు టైంకి ఖచ్చితంగా 1 ఇయర్ పూర్తి అవుతుంది. సో మీరు ఇచ్చిన ప్రతిదీ నెరవేర్చాము అని చెప్పే దమ్ము, ధైర్యం ఉందా? ప్రతి ఇంటికి వెళ్దాం ఏదో ఒక కాన్స్టిట్యున్సీలో కూడా నేను ఈరోజు అడుగుతున్నాను. అంతేగాని ఎంతసేపు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద వాళ్ళ పచ్చ ఛానల్లో తప్పుడు మాటలు మాట్లాడించడం, అలాగే పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించడం, అండ్ ఈ విధంగా కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ హెరాస్ చేయడం తప్ప ఏం చేశారు నేను అడుగుతున్నా. ఈరోజు వాళ్ళు పెట్టిన అక్రమ కేసులు అన్నీ ఇన్ని కాదు. అక్రమ కేసులే సిగ్గుపడే విధంగా ఈరోజు అక్రమ కేసులో పరాకాష్ఠకు నిదర్శనం కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కేసు, అలాగే పిన్నెల రామకృష్ణ గారి కేసు. మీ అందరికీ తెలుసు కాకాని గారికి సంబంధం లేదు, అయినా కూడా ఒక గవర్నమెంట్ ల్యాండ్ని ఈ విధంగా క్వారీ చేశారు. దాంట్లో ఒక నిందితుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి అని చెప్పి కేసు పెట్టడం జరిగింది. A1గా ఉన్న అతనికి బెయిల్ రాగానే ఎక్కడ కాకాని గారికి బెయిల్ తెచ్చుకుంటారో అని వెంటనే అక్కడ ఏదో ఆ క్వారీ దగ్గర SC STల్ని ఈయన ఏదో అన్నట్టుగా అధికారులతో తప్పుడు కేసు పెట్టించి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయటం SC ST కేసు కింద. దీన్ని బట్టి మీకు అర్థం కావట్లేదా ఇది తప్పుడు కేసు అని? అలాగే పిన్నెల రామకృష్ణ రెడ్డి గారికి కాన్స్టిట్యున్సీలో ఒక చోట, ఒక మండలంలో 2 వర్గాల తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టుకొని ఒక వర్గంలో ఉన్న 2ని చంపేశారు. అది సాక్షాత్తు ఆ జిల్లా SP గారే క్లియర్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరైతే చనిపోయారో వాళ్ళని కారుతో గుద్దిన వర్గం తెలుగుదేశం పార్టీ వర్గం. వాళ్ళు వచ్చిన కారు మీద కూడా అక్కడున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నేమ్ ఉంది అని SP గారు అనౌన్స్ చేశాక ఈరోజు పిన్నెల రామకృష్ణ గారు ఆయన తమ్ముడిని ఆ కేసులో ఇంక్లూడ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలనుకోవటం ఎంత పరాకాష్ట ఈ అక్రమ కేసు అనేది మీ అందరూ కూడా. మీరైతే అక్రమ కేసులు అంటారు, ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసులు నమోదవుతున్నాయి, అందుకే కాకాని కూడా పరారయ్యారు, అందుకే వెతికి మరి అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. పరారు అవ్వలేదండి, ఎవరు పరారు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ రోజే చెప్పాను కదా క్లియర్గా. SP గారు ఆయన ఇచ్చారు స్టేట్మెంట్, మేము కాదు ఇచ్చింది, వాళ్ళు వేసుకున్న SP గారే. 2 వర్గాలు తెలుగుదేశం పార్టీ వర్గాలు, ఒక వర్గంలో ఉన్న 2ని ఇంకో వర్గంలో ఉన్న వాళ్ళు కారుతో గుద్ది చంపారు, ఆ కారు మీద ఎమ్మెల్యే నేమ్ ఉంది అని క్లియర్గా అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరి పేర్లు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ పేర్లు ఎమ్మెల్యే చెప్పాడని ఇంక్లూడ్ చేస్తున్నారు. అంటే తప్పుడు కేసు అనరా? లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది, ఎలా చూస్తారు మేడం? అదే అంటున్నాను కదా, అది మరో అక్రమ కేసు. ప్రభుత్వం మద్యాన్ని అమ్మినప్పుడు, ప్రభుత్వ ఖజానాకి నేరుగా డబ్బు వచ్చినప్పుడు ఎవరైనా ముడుపులు ఇస్తారా? లేదా ఈరోజు చంద్రబాబు నాయుడు, గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టు టెండర్లు వేసి ఇబ్బడి ముబ్బడిగా గుడి లేదు, బడి లేదు, ఏమీ లేకుండా ఏ విధంగా బెల్ట్ షాపులు పెట్టుకునేలాగా పర్మిట్ రూములు ఇచ్చి చేస్తే డబ్బులు ఇస్తారా అనేది ఒకసారి ఆలోచించాలి. సో ఈరోజు మద్యం కుంభకోణం అనేది కేవలం మా మీద, అంటే మా నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎక్కడైతే 1 ఇయర్ అవుతున్నా వీళ్ళు చెప్పిన అమ్మఒడి కానీ, చేయూత కానీ, 18 ఏళ్ళు పూర్తయితే 1500 డబ్బులు కానీ, రైతు భరోసా కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ చేయటం లేదు అనేది ఎక్కడ అడుగుతారో అని భయభ్రాంతులకు గురి చేయడానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్లో అక్రమ కేసులు పెట్టి ముందుకు వెళ్తున్నారు. నిజంగా ప్రభుత్వం అమ్మిన మద్యానికి ఏ విధంగా కేసులు మీరు పెట్టాలనుకుంటున్నారు? మీరు ఎవరి మీద అయితే కేసులు పెట్టారో ఇప్పుడు మిథున్ రెడ్డి గారు కానీ, మన కృష్ణమోహన్ గారు కానీ, ఇంకా ధనుంజయ రెడ్డి కానీ, వీళ్ళకి ఏం సంబంధం? దీన్ని బట్టి అర్థం కావట్లేదా మీకు? ఇది పార్టీ కార్యకర్తల నాయకులే కాదు, ఆఖరికి అఫీషియల్స్ని, రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎలా వేధిస్తున్నారో అర్థమవుతుంది.
వేధిస్తున్న ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నా, జగనన్న రాబోయే కాలంలో ముఖ్యమంత్రి అవుతారు. అయిన తర్వాత అంబేద్కర్ గారి రాజ్యాంగంతో ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎవరైతే అమలు చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షిస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం.